ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఎజెండాగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం 24 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఈ 25 ఏళ్ల ప్రస్థానం గురించి తెలుసుకుందాం. కేటీఆర్ గారు నమస్కారం. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి 25 అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రఘు గారు. మొదట తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. ఆ తర్వాత కొత్త తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్రలు ఉన్నారు. సూక్ష్మంగా బీఆర్ఎస్ ఈ 24 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు, ఏమని చెప్తారు? అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు అధికారమే పరమావిధిగా పుడతాయి. కానీ టీఆర్ఎస్ది పూర్తి ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకంటే ఒక లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి, దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి. గతంలో ఎన్నో ప్రజా పోరాటాలకు కేంద్ర బిందువు అయిన తెలంగాణ ఈసారి విజయం సాధించాలి అనే ఒక మొండితనంతో కేసీఆర్ గారు ఆనాడు ఎంతోమందిని సంప్రదించిన తర్వాత 2001లో ఏర్పాటు చేసిన సంస్థ. రాష్ట్ర ఏర్పాటు మాత్రమే లక్ష్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాష్ట్రం ఏర్పడాలి, ఒక రక్తం చుక్క చిందకుండా, ఎవరు అరెస్ట్ కాకుండా, ఒక లాఠీ విరగకుండా రాష్ట్రం సాధించాలనే ఒక సదాశయంతో గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తితో ఏర్పాటైన సంస్థ టీఆర్ఎస్. సరే, 14 సంవత్సరాల్లో ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, ఇవన్నీ ఎదుర్కొన్నా కూడా మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్గా 2009లో వారు నిరాహార దీక్ష కూర్చొని ఆనాడు చావోరేవో తెలుసుకునే పరిస్థితుల్లో భారత రాజకీయ వ్యవస్థను కదిలించి తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి అల్టిమేట్గా తెలంగాణ సాధించుకున్న తర్వాత వాస్తవానికైతే నిజానికి కేసీఆర్ గారు చాలా క్లియర్గా ఉండే, నేను మాట ఇచ్చాను, నేను పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ నిజంగా తెలంగాణ సమాజం వైపు నుంచి వచ్చిన ఒత్తిడి, మనకంటూ ఓ ప్రత్యేకమైన గొంతు ఉండాలి అనేది ఒకవైపు, మరొకవైపు కాంగ్రెస్ యొక్క అహంకారం, ఈ రెండిటి వల్ల ఆనాడు అనుకోని పరిస్థితుల్లో మేము ఒంటరిగా పోటీ చేశాం. నిజానికైతే ఆ ఆలోచన కూడా లేకుండే. కానీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ప్రజలు తెలంగాణ సాధించిన నాయకుడైతేనే తెలంగాణకు న్యాయం చేయగలుగుతారని చెప్పి మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి ఆనాడు అధికారాన్ని అప్పచెప్పారు. అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత నిజంగా గర్వంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు సరే, తెలంగాణ సాధనే మా జీవితాల్లో, ఈ పార్టీ యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారి జీవితంలో ఒక ఉత్కృష్టమైన పతాక సన్నివేశం అనుకుంటే, ఈరోజు నిజంగా కూడా సాధించిన తెలంగాణలో మీకు అభివృద్ధి చేతనవుతుందా, పరిపాలన చేతనవుతుందా అనే వాళ్ళందరూ నోర్లు మూయించే విధంగా భారతదేశంలోనే అభివృద్ధి సంక్షేమ సమ్మిళిత మోడల్కు ఒక నమూనాగా, ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఎదిగింది. సరే, అయినప్పటికీ 2 సార్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. 3వసారి కూడా స్వల్ప తేడాతో, కేవలం 1.8% ఓట్ల తేడాతో, కేవలం 4 లక్షల ఓట్లు, పోలైన ఓట్లు చూసుకుంటే 4 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేజారింది. అప్పటికీ ప్రజలు మాకు అఖండమైన ఆశీర్వాదం ఇచ్చారు. 39 సీట్లు అంటే 1/3 సీట్లు ఇచ్చారు. దాంతోపాటు మాకు ఓటింగ్ శాతం కూడా 37% వచ్చింది. కాబట్టి ప్రజలు ఇచ్చిన ఈ కొత్త పాత్రలో కూడా మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఉద్యమ పార్టీ అయినా, తర్వాత అధికార పార్టీగా అయినా, ఇలా మరి మళ్ళొకసారి ప్రతిపక్ష పార్టీగా అయినా మా పాత్ర మేము పోషిస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి 25 ఏళ్ళు నిలదొక్కుకోవడం, 25 ఏళ్ళు విజయవంతంగా మనుగడ కొనసాగించడం అంటే అది ఒక అరుదైన రికార్డు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకి ఈ ఘనత సొంతం. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండిటికే ఈ ఘనత ఉంది ఈరోజు, ఇది వాస్తవం. కాబట్టి ఒక రకంగా వెనక్కి తిరిగి చూసుకుంటే 14 ఏళ్లకు రాష్ట్రం సాధించడం, 10 ఏళ్ళు అధికారం, సంవత్సరంన్నర ఇవాళ ప్రతిపక్షం, ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదం మేరకు, ప్రజల దయతో మరి వారి ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతున్నాం. మరొక 50 ఏళ్ళు ఈ పార్టీ సుదృఢంగా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి. దానికి తగ్గ విధంగా నాయకత్వాన్ని, సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నది ఈ ప్రస్థానంలో అత్యంత సంతోషకరమైన సందర్భం ఉంది, అత్యంత కొంత బాధపడ్డ సందర్భం ఒకటే. ఐ థింక్ అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన సందర్భం తెలంగాణ రాష్ట్ర సాధన. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన, దాని తర్వాత మళ్ళీ 14లో బిల్లు పాస్ అవ్వడం, ఈ రెండు కూడా అంటే రాష్ట్ర సాధనకు సంబంధించి కీలకమైన ఘట్టాలు. ఈ రెండింటికి మించిన ఐ థింక్ పీక్ ఇంకోటి ఏది కూడా లేదు. సరే, పరిపాలనలో కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయొచ్చు, రైతు బంధు లాంటి అద్భుతమైన పథకానికి రూపకల్పన చేయొచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ అల్టిమేట్గా ఈ 2 సన్నివేశాలు, ఒకటి కేసీఆర్ గారి దీక్ష తర్వాత కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేయడం, ఆ తర్వాత అల్టిమేట్గా 5 ఏళ్లలో
ప్రజా పోరాటాలతో కేంద్రం మెడలు వంచి వెనక్కి తగ్గితే కేంద్రం మెడలు వంచి తిరిగి పార్లమెంట్లో బిల్లు పెట్టించే విధంగా ప్రజలు తామే కథానాయకులే ముందుకు కాలను. ఈ రెండు సన్నివేశాలు బహుశా పార్టీలో కాదు మా జీవితాల్లో కూడా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం కూడా బహుశా అదే. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాడు నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆ రోజు అప్పటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు వచ్చి ఆయన మరొక 24 గంటల్లో చనిపోతారు, ఈరోజు రాత్రి బ్రెయిన్ డెడ్ అయిపోతారని చెప్పి మా కుటుంబాన్ని మా కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా పక్కకు తీసుకొని పోయి విభజించి పాలించు అన్నట్టుగా వారు చేసిన కొన్ని ప్రయత్నాలు నిజంగానే ఏమైనా జరిగితే ఏంటి అనే ఆందోళన. కాబట్టి ఒక కుటుంబ సభ్యుడిగా ఆందోళన ఉన్నప్పటికీ ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమంలో ఒక ఉద్యమ బిడ్డగా గర్వంగా కూడా ఉండే, కానీ భయం కూడా ఉండే. ఏమవుతుందో మరి తర్వాత ఆరోగ్యం సహకరిస్తుందా లేదా ఇవన్నీ కూడా భయాలుండే. కాబట్టి ఒక మిక్స్డ్ ఇమోషన్ అది. ఆ 11 రోజులు అనేది ఒక మిక్స్డ్ ఇమోషన్. ఎందుకంటే ఒకవైపేమో ప్రజలు ఉవ్వెత్తున ఒక ఉప్పెనలాగా ఎగిసిపడ్డారు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. ఇంకోవైపు కేసీఆర్ గారికి ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా అవుతే అందరికంటే ఎక్కువ నష్టపోయేది కుటుంబ సభ్యులుగా మేము. కాబట్టి ఆ భయం కూడా ఉండే. కానీ ఇవన్నీ జీవితంలో తప్పవు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓటమి, మీరు చాలాసార్లు చెప్పారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మేము ఓటమి పాలయ్యామని. ఎందుకు జరిగిందనేది విశ్లేషించుకున్నారు, దానికి సంబంధించి మీరు ఏం చేశారు? అందులో పెద్ద అసహజం ఏమీ లేదు రఘు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ వరుసగా ఈ దేశంలో గెలిచింది అంటే జ్యోతి బసు గారిదే రికార్డు ఇప్పటివరకు కూడా. 5 సార్లు వరుసగా గెలిచి 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నది జ్యోతి బాసు గారు. ఇంకా తర్వాత ఎవరు కూడా దాదాపు దాని దగ్గర కూడా రాలేదు. మేము కూడా 3వ సారి ఖచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసం మాకుండే. కానీ మా వల్ల కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడంలో, ప్రచారం కల్పించడంలో ద్వితీయ శ్రేణి నాయకులు మేమందరం కూడా ఫెయిల్ అయినాం. ఎట్లా అంటారా, ఉదాహరణకి భారతదేశంలోనే హైయెస్ట్ రిక్రూట్మెంటు జరిగింది 10 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో తెలంగాణలో. 1,60,000 ఉద్యోగ నియామకాలు చేశాం. కానీ పిల్లలకు ఆ విషయాన్ని చేరవేయడంలో విఫలమయ్యాం. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత జరగలేదు, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో జరగలేదు, మన దగ్గర జరిగింది అని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అట్లాగే భారతదేశంలోనే హైయెస్ట్ జీతాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో 73% జీతాలు పెంచాం. కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రత్యర్థులు నాటిన ఒక విషబీజం, 1వ తారీఖు మీకు జీతాలు వస్తలేవు కరోనా తర్వాత అనే మాట వాళ్ళలో నాటుకొని పోయింది. పెరిగిన జీతాలు ఎక్కడో దగ్గర కొంత అసంతృప్తి, అంటే ఆ పెరిగిన జీతం పెరిగినప్పటికీ, దేశంలోనే అత్యధిక వేతనం ఉన్నప్పటికీ, పెన్షన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఒక చిన్న అసంతృప్తి, దాన్ని మేము అధిగమించలేకపోయినాం. అట్లాగే ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యామని ఎందుకంటానంటే, దేశంలో ఎక్కడ లేని విధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది ఒక్క తెలంగాణలోనే, ఎక్కడ లేదు ఇది. అది కూడా మేము యంగ్స్టర్స్కి చెప్పుకోలేకపోయాం, పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసుకోలేకపోయాం. అట్లాగే పల్లెల అభివృద్ధి భారతదేశంలో ఎక్కడ ఇట్లాంటిది లేదు. ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో డంప్ యార్డు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠధామం, ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇలాంటి అరుదైన ఫీట్లు, ఇంటింటికి నల్ల రైతు వేదికలు చేసి కూడా ఎక్కడా లేదు దేశంలో ఈ రకమైన అభివృద్ధి నమూనా అని చెప్పుకోలేకపోయాం. రైతు బంధు లాంటి పథకం ఇచ్చి దేశంలో స్వాతంత్రానంతరం ఎవరు చేయని పని చేసినా, రైతన్నలకు 70 లక్షల మంది రైతన్నలకు 73,000 కోట్లు రైతు బంధు రూపంలో వేసినా, ఎక్కడో వారు కాంగ్రెస్ పెట్టిన ఆశలో ఆ అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో అందులో పడ్డారు. మేము దాన్ని ఓవర్కమ్ కాలేకపోయాం. కానీ మీరు చాలాసార్లు ప్రజలు మోసపోయారు, పాలిచ్చే బర్రెని కదా దున్నం తీసుకుని, అందులో నాకు ఏ అనుమానం కూడా లేదు. ముమ్మాటికి ఇవాళ రాష్ట్రంలో మీరు ఏ సర్వే అయినా పెట్టండి, ఈటీవీ తరపున, ఈనాడు తరపున, ముమ్మాటికి మీకు అదే ఫీడ్బ్యాక్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాయల ఫకీరు మాదిరిగా ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసిందో, కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే మేము దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం, కేసీఆర్ గారు ఇంట్లో ఒకరికి ఇస్తే మేము 2కి ఇస్తాం. ఈ రకమైన ఒక మాయల ప్రపంచం ఏదైతే కాంగ్రెస్ సృష్టించిందో, డిక్లరేషన్ల పేరిట ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీలకు 42% రిజర్వేషన్ అని, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులని, అట్లాగే మైనారిటీలకు కూడా 4,000 కోట్ల, ఏదైతే ఒక అందమైన ఒక ప్రపంచాన్ని, ఒక అందమైన ఆశల పల్లకిని కాంగ్రెస్ నిర్మాణం చేసిందో అందులో తప్పకుండా దానికి ప్రభావితం అయ్యారు. అందులో అనుమానం కూడా ఏం లేదు. దాంతోపాటు కొంతమందికి ఏమో 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా, ఇంకోసారి ఒకరికి ఇస్తే తప్పేమి అట్లా పోయారు. ఇక చివరిగా మా తప్పులు కూడా కొన్ని ఉండొచ్చు, లేవు అని నేను అన్నాను. మేము కూడా మానవ మాత్రమే, మా తప్పులు కూడా కొన్ని ఉండవచ్చు కాక, ఎమ్మెల్యేల విషయంలో కొంత అక్కడక్కడ అసంతృప్తి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం రఘు గారు, 16 నెలల్లోనే ఇవాళ ప్రజలకు అర్థమైంది ఏ రకంగా కాంగ్రెస్ను గతంలో 55 ఏళ్ళు నమ్మినా ఏమీ జరగలేదో,
మళ్ళీ ఒకసారి ఢిల్లీ పార్టీలో నమ్ముకుంటే ఇల్లు గుల్ల అవుతుంది అనేది మాత్రం ఈ 16 నెలల్లో అందరికీ కూడా అర్థం. 16 నెలల్లో ప్రజలకు అర్థమైంది అంటారు, కానీ బీఆర్ఎస్లో కూడా 16 నెలల్లో మార్పు రాలేదు, ఇంకా అధికారంలో ఉన్న ఫీలింగ్తో ఉన్నారు. కొంత వాడే పదాలు కావచ్చు, భాష కావచ్చు, ప్రత్యేకించి కేటీఆర్ గారి భాష పైన కూడా అభ్యంతరాలు. మీరు అడగవలసిన వ్యక్తిని ప్రశ్న అడగడం లేదు. ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకి ఇంకా అంత అసహనం ఎందుకు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, ఇంకా కూడా నోరు పారేసుకోవడం ఎందుకు, ఈ రాష్ట్రంలో ఇంకా కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఇప్పుడు ఆయనకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, చక్కగా పరిపాలించవచ్చు, ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు, 420 హామీలు అమలు చేయొచ్చు, ఆ రకంగా ముందుకు పోవచ్చు. ఏం చేస్తున్నారు ఆయన? సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆయన మీద కక్ష సాధింపు చేస్తే పాపం ఆయన చివరికి రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల వేధింపుల వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, 85 ఏళ్ల పెద్ద వయసులో పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నారు. సొంత గ్రామం మాజీ సర్పంచ్ నుంచి మొదలు పెడితే సొంత రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి దాకా అందరినీ దూషిస్తున్నప్పుడు, అందరినీ దుర్భాషలాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మాకు కూడా తప్పదు. ఎందుకంటే నేను ఒక కార్యకర్తనే కాదు, ఒక ఎమ్మెల్యేనే కాదు, టీఆర్ఎస్ పార్టీలో నేను కేసీఆర్ గారి కొడుకును కూడా. మరి మా నాన్నగారిని పట్టుకొని నోటికొచ్చిన బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, దానికి నేను ఆయనకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పకపోతే ఒక కొడుకుగా కూడా నేను ఫెయిల్ అయినట్టే లెక్క ఒక రకంగా. ఎందుకంటే అసలు నాకు ఆ మాత్రం పౌరుషం లేకపోతే మా నాన్నగారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేనేం తెలంగాణ బిడ్డను మరి? కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పదు. స్వతహాగా నేను ఎన్నడూ ఆ రకమైన భాషను ప్రయోగించేటోని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి ఆయన భాషలోనే సమాధానం చెప్తేనే అర్థమవుతుందేమో అని తప్పట్లేదు. కానీ ఆయన కనుక మార్చుకుంటే విధానం నేను కూడా మార్చుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఉన్నతమైన పదవిలో ఉన్నది ఆయన, నేను కాదు. ఇంకోటి, మేము ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంటే కొంతమందికి నచ్చట్లేదు, దానికి నేను చేయగలిగింది ఏం లేదు. ప్రజల పక్షాన నిలబడి రైతు బంధు ఎందుకు వేయట్లేదని అడిగినా, లేదా మీరు భూములు ఎందుకు గుంజుకుంటున్నారని అడిగినా, అదేవిధంగా మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాష్టికం ఎందుకు చేస్తున్నారు, విద్యార్థుల మీద లాఠీలు ఎందుకు ఇరగొడుతున్నారని అడిగినా, మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలని అడిగినప్పుడు మేబీ స్వరం కొంత కటువుగా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి మామూలు భాష, మామూలు వ్యవహారం అర్థం కాదు. కొంత కటువుగా మాట్లాడితేనే వాళ్ళు కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది. కాబట్టి మాకు తప్పట్లేదు. పార్టీ విషయానికి వస్తే మీరు చాలాసార్లు చెప్పారు, అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఈ 7.5 కాలంలో పార్టీకి సంబంధించిన సంస్థాగత అంశాలు కావచ్చు, మార్పు ఏం చేశారు? ఈ 7.5 కాలంలో నిజంగా చెప్పాలంటే ఫైర్ ఫైటింగ్కే సరిపోయింది. 1 కాదు, 2 కాదు, చాలా మాకు ఈసారి అధిగమించాల్సిన అంశాలు చాలా ఉండినాయి. 1 డిసెంబర్ 23లో ఎన్నికల్లో మేము ఓటమి పాలయ్యాం, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చాం. వచ్చిన తర్వాత వెంటనే మర్నాడే కేసీఆర్ గారికి అనుకోకుండా శారీరకంగా అస్వస్థత, ఫ్రాక్చర్ అయింది. దాంతో ఒక 2-3 నెలలు పూర్తి స్థాయిలో అందరి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండే. ఆ తర్వాత వెంటనే కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి. ఈ మధ్యకాలంలోనే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇట్లా ఒక 5-6 రకాల సంఘటనలు జరిగి మాకు కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. కానీ ఈ జరుగుతున్నప్పటికీ మేము ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాటాన్ని మాత్రం ఆపలేదు. మీరు గమనించండి, 1 కాదు, 2 కాదు, ఎన్ని అంశాల్లో పోరాటం టేకప్ చేసామో చూడండి. హైడ్రా బాధితులంతా తెలంగాణ భవన్ వైపు క్యూ కట్టారు. మూసీ బాధితులంతా తెలంగాణ భవన్ వైపు క్యూ కట్టారు. అట్లాగే లగచర్లలో, కొడంగల్లో ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంటే అక్కడ ఉండే బంజారా సోదరులు, అక్కడ ఉండే దళిత సోదరులు, అక్కడ ఉండే బీసీ సోదరులు, రైతులు, వాళ్ళందరూ మా పార్టీ కాడికే వచ్చారు. అట్లాగే మీరు గమనించినట్టయితే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అన్యాయం గురించి అశోక్ నగర్లో ఉండే కోచింగ్ తీసుకునే అబ్బాయిలు, అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా అల్టిమేట్గా మరి ఈరోజు టీఆర్ఎస్ వైపే చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ వైపే చూస్తూ ఉన్నారు. సో ప్రజా పోరాటంలో నిమగ్నమై ఇప్పుడు 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు మేము చేయబోతున్నది ఏమంటే, ఈ సభ తర్వాత, రజతోత్సవ సభ తర్వాత పెద్ద ఎత్తున మెంబర్షిప్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. మెంబర్షిప్ కార్యక్రమం తీసుకొని సభ్యత్వం నమోదు అయిపోయిన తర్వాత బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మేము సెప్టెంబర్ లోపలే పూర్తి చేసుకుంటాం. ఆ తర్వాత వెంటనే మాకు 32 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లా పార్టీ ఆఫీస్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం. రాజకీయ కార్యకర్తలుగా శిక్షణ ఉండాలి కాబట్టి ప్రత్యర్థులు మావి చేస్తున్న ప్రచారం కానీ, గతంలో మేము చేసిన పని కానీ, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న కార్యక్రమాలు కానీ ఇవన్నిటి కూడా మా కార్యకర్తలకు, మా నాయకులకు పూర్తి స్థాయిలో తర్ఫీదునిచ్చి సుశిక్షితులైన సైనికులుగా వారిని తయారు చేసుకోవడమే ఈ సంవత్సరం మాకున్న లక్ష్యం. మధ్యలో సంస్థాగత ఎన్నికలు కనుక ప్రభుత్వం పెట్టే, స్థానిక సంస్థలు ఎన్నికలు కనుక ప్రభుత్వం పెట్టే సాహసం చేస్తే, ఎందుకంటే వాళ్ళు చేయట్లేదు, 12-14 నెలలు అయిపోయింది ఇప్పటికే చేయట్లేదు, కానీ చేస్తే వాటిని కూడా ఎదుర్కొంటాం, ముందుకు పోతాం. ఇటీవల కేసీఆర్ గారు వివిధ సందర్భాల్లో పార్టీలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పదే చెప్తూ వస్తున్నారు. కానీ మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాల పోస్టు చాలా ఖాళీగా ఉంది. తప్పండి. మీరు నేనేమంటానంటే 1 కాదు, అన్ని విభాగాలు కూడా దాదాపుగా
గత కొంతకాలంగా స్తబ్దంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మొత్తం అన్నింటినీ రియాక్టివేట్ చేయాలి. ఒక్క మహిళా విభాగమే కాదు, కార్మిక విభాగం, యువజన విభాగం, విద్యార్థి విభాగం. విద్యార్థి విభాగానికి తీసుకుంటే మాకు ఇప్పుడు కొత్తగా అకాడమిక్ ఇయర్ ప్రారంభోత్సవానికి ముందే విద్యార్థి సభ్యత్వ నమోదు కార్యక్రమం, విద్యార్థుల కమిటీలు, ప్రతి కాలేజీలో ప్రతి హై స్కూల్లో కూడా కమిటీలు వేయాలన్న ఆలోచన ఇవన్నీ కూడా ఉన్నాయి. సెపరేట్గా బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే యువజన విభాగం కూడా పటిష్టంగా పనిచేయాలి. ఎందుకంటే పిల్లలకు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి మాటిచ్చారు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని. ఇప్పటివరకు 16,000 ఉద్యోగాలు కూడా నింపలేదు. కాబట్టి ఇవన్నిటి విషయంలో పార్టీ ఇంకా క్రియాశీలం కావాల్సిన అవసరం ఉంది. మహిళా విభాగం కూడా ఖచ్చితంగా క్రియాశీలం కావాల్సిందే. మహిళలకు 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు, ఇంతవరకు గతి లేదు. అన్ని విషయాల్లో కూడా పోరాటానికి సిద్ధం కావాలి. మొదలు సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ప్యారలల్గా ఏం చేయాలనేది ఆలోచిస్తాం. బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ ఆత్మ లేకుండా పోయింది, ఉద్యమకారులు కూడా పార్టీకి దూరం అయ్యారు అన్న ఒక చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు ఈరోజు రఘు గారు తెలంగాణలో ఏ పల్లెకైనా పోండి, ఏ గల్లీకైనా పోండి, ఏ బస్తీకైనా పోండి, ఏ పార్టీకి ఓటేశారు మీరు లేదా ఏ పోతున్నారు అంటే చాలామంది మా పార్టీ పేరు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ తెలియదు. చాలామంది తెలంగాణ పార్టీ అంటారు. గులాబీ జెండా అనగానే తెలంగాణ పార్టీ. కాబట్టి మా పేరే తెలంగాణ పార్టీ. మా కొత్తగా కాంగ్రెస్ సర్టిఫికేటో బీజేపీ సర్టిఫికేటో మాకు అవసరం లేదు. అంటే అవి ఢిల్లీ పార్టీలు, మేము గల్లీ పార్టీ, అది అందరికీ తెలుసు. పేరు మారింది ఎందుకు అంటే, పేరు మార్చాల్సి వచ్చింది ఎందుకు అంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ పక్కనే ఉండే కొన్ని గ్రామాల నుంచి అక్కడి రైతులు సర్పంచ్లతో సహా వచ్చి మీ దగ్గర అమలు చేస్తున్న రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ మాకు కూడా కావాలి, దయచేసి మా గ్రామాలను కలుపుకోండి తెలంగాణలో అని చెప్పి సర్పంచులు వచ్చి స్వయంగా ఆనాడు మంత్రిగా ఉన్నవారికి, ఇక్కడ ఉన్నవారికి, మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు దరఖాస్తులు ఇచ్చారు. అట్లాగే మనం ప్రవేశపెట్టిన రైతు బంధు దేశానికి రోల్ మోడల్ అయింది. 11-12 రాష్ట్రాలు పేరు మార్చి వాళ్ళు పెట్టుకున్నారు. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా PM కిసాన్ అని పేరు మార్చుకుని పెట్టుకున్నారు. అట్లాగే మిషన్ భగీరథ, 1-2 కాదు చెప్తే ఎన్నో కార్యక్రమాలు దేశానికి ప్రేరణగా, అనుసరణీయంగా మారినాయి. ఆ క్రమంలో మేము అనుకున్నది ఏమంటే, ఎట్లాగూ భవిష్యత్ అంతా సంకీర్ణ శకమే. ఎందుకంటే ఒక పార్టీ భారతదేశానికి నడిపే పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. ఖచ్చితంగా మనం కూడా ఒక 25-30 పార్లమెంట్ స్థానాలు కనుక సాధించగలిగితే, తెలంగాణ వాళ్ళ సత్తా, తెలంగాణ ఎజెండా, తెలంగాణ నమూనా దేశమంతా అమలు చేసే విధంగా మనం కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికే జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ దేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో ఉన్నది. అట్లాంటప్పుడు తెలంగాణ నమూనా భారతదేశం అంతా ఎందుకు ఆవిష్కరించొద్దు అనే ఆలోచనతో పేరు మార్చాం. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరుతో మహారాష్ట్రలో పోటీ చేస్తే ఇబ్బంది, తెలంగాణ పార్టీ అంటారు. అట్లా కాకుండా బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే ఇటు తెలంగాణలో పోటీ చేయొచ్చు, అటు ఇతర రాష్ట్రాల్లో విస్తరించవచ్చు. 25-30 సీట్లు వచ్చినాయి అనుకోండి పార్లమెంట్లో. సంకీర్ణ శకంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 16 ఉన్నట్టున్నాయి, నితీష్ కుమార్ గారి దగ్గర 12. కానీ వాళ్ళు ఇవాళ దేశం రాజకీయ వ్యవస్థను శాసించే పరిస్థితిలో ఉన్నారు. మేము కోరుకున్నది కూడా అదే. ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అయ్యో 8 సీట్లు బీజేపీకి ఇచ్చాం పార్లమెంట్లో, 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చినాం, కానీ 8+8 16 కావాలి, కానీ గుండు సున్నా అయింది, తెలంగాణకు మాత్రం ఏమీ దక్కట్లేదనే ఒక బాధ, ఆవేదన తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది. భవిష్యత్తులో అందుకే ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా ఒక కీలక పాత్ర పోషించాలి అంటే బీఆర్ఎస్గానే కొనసాగాలి, బీఆర్ఎస్గానే తెలంగాణ సత్తాను ఢిల్లీలో కూడా చాటాలి. పార్టీలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకసారి కొందరిని పక్కన పెడుతున్నారు, కొందరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్చ ఇవాళ కొత్త కాదు, గతంలో నుంచి కూడా జరుగుతున్న చర్చ. దీనికి టీవీలు, మీడియాకి మీకు టైంపాస్ కావాలి, మీకు అదే సినిమాల్లో సీరియళ్ళు, రోజు ధారావాహికలు ఉంటాయి కదా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో, అట్లాగే మీకు కూడా ఏదో డ్రామా ఉండాలి. ఉండకపోతే ఏ పార్టీ అయినా సవ్యంగా నడుస్తుందంటే మనకు కొంత టీఆర్పీలకు కానీ ఇంకోదానికి కానీ యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ ఇబ్బంది అనుకుంటా. నేనేమంటానంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 100,000 మంది నాయకులు తయారయ్యారు. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు 1000 మంది ఉన్నాం. ఈ పార్టీ ఏ ఒక్కరిది కాదు, ఏ ఇద్దరిది కాదు, ఏ ముగ్గురిది అంతకంటే కాదు. ఈ పార్టీ 60 లక్షల మంది సభ్యులున్న పార్టీ. కాబట్టి గర్వంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ గొంతుకగా, తెలంగాణ బలంగా, తెలంగాణ గలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం. ఎవరి శక్తి మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు. ఆధిపత్యము లేదు, కాకరకాయ లేదు. అల్టిమేట్గా అందరి కోరిక, అందరి లక్ష్యం తిరిగి తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండా మళ్ళీ ఒకసారి తెలంగాణ పగ్గాలు చేపట్టాలి. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మరి ఈ కాంగ్రెస్ అరాచక పాలన నుంచి విడిపించి సవ్యమైన దారిలో మళ్ళీ తెలంగాణను నిలపాలి.
ఇదే మా అందరి ఉమ్మడి లక్ష్యం తప్ప ఆధిపత్యము లేదు, ఏ పత్యము లేదు. ఇటీవల మీరు చాలా సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావడం లేదు, శాసనసభకు రావడం లేదు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వచ్చి తన సలహాలు సూచనలు ఇవ్వాలని పదే చెప్పారు. ప్రతిపక్ష నేత సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. కానీ వినే వాళ్ళకి ఆ హృదయము, ఆ హృదయంలో కొంత ఔదార్యం కూడా వైశాల్యం కూడా ఉండాలి. అది లేదు. ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడుతున్న బజారు భాష నేను అనడం లేదు, కావాలంటే మీరు రికార్డులు తెప్పించుకొని చూడండి. ఎవరో ఆయనను ఏదో అంటే దానికి జర్నలిస్టులను బట్టలు తీసుకొడతా అంటాడు ముఖ్యమంత్రి. ఏది? శాసనసభలో గుడ్డలు తీసుకొడతాం, తోడుకలు తీస్తాం. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన ఏమి సామాన్యమైన ప్రతిపక్ష నాయకుడు కాదు, ఈ రాష్ట్రమే తెచ్చిన నాయకుడు. అలాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చినట్టు వాడకూడని భాష, బజారు భాష మాట్లాడుతున్నారు. మరి ఆ భాష, దూషణలు ఇవన్నీ వినడానికి రావాలా? కేసీఆర్ గారు దేనికి రావాలి? అయినా నేను అడుగుతున్నారు గారు, మీరేం అనుకోకండి ఇట్లా అంటున్నానని. ముఖ్యమంత్రి గారు అల్టిమేట్గా ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ప్రారంభించి ప్రజలకు 420 హామీలు ఇచ్చాము. ఎట్లా చేయాలి? అది కేసీఆర్ గారిని అడిగి ఇవ్వలేదు కదా మీరు హామీలు. మీ పని మీరు చేయండి. కేసీఆర్ గారు, ఆయన దళమైన మేము, ఆయన సైనికులైన మేము, ఎక్కడైనా మీరు తప్పు పని చేస్తే మేము తప్పకుండా హైలైట్ చేస్తాము, తప్పకుండా నిర్మాణాత్మకంగా ఎత్తి చూపుతాము. సరి చేసుకుంటే చేసుకోండి, లేదంటే 5 ఏళ్ల తర్వాత ప్రజలు తీర్పు చెప్తారు. కేసీఆర్ గారు చేస్తూనే ఉన్నారు కదా ఆయన పని. ఇప్పుడు కేఆర్ఎంబీకి మన రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అన్నప్పుడు, మోడీ గారి ఒత్తిడికి తల ఒగ్గినప్పుడు కేసీఆర్ గారే కదా నల్గొండలో బహిరంగ సభ పెడితే వెంటనే కృష్ణా జలాల విషయంలో నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం ఈ జిల్లాలకు అన్యాయం అవుతుంది అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరితేనే కదా తెల్లారి శాసనసభలో మళ్ళీ ప్రభుత్వం తీర్మానం పెట్టి తప్పించుకున్నది. కేసీఆర్ గారి నిర్దేశం లేదే మేము హెచ్సియు మీద పోరాటం కానీ, లగచర్ల మీద పోరాటం కానీ, హైడ్రా మూసీ బాధితులకు అండగా నిలవడం కానీ దాని వెనకాల ఉన్నది కేసీఆర్ గారే కదా. అల్టిమేట్గా కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ప్రజలకు కేసీఆర్ గారికి ఉన్న కనెక్షన్ ఏందో చూడాలి అంటే మీరు కూడా దయచేసి 27 తారీఖు నాడు ఎలకతుర్తి రండి. మన దేశంలో ఎన్నికలు 5 ఏళ్ల కాలానికి జరుగుతుంటాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారం ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఈ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకున్నారు. కేసీఆర్ మళ్ళీ చెప్తా ఉన్నారు గారు, మీరు కావాలంటే ఇదే కెమెరాలు తీసుకొని, ఇదే మీ మైక్స్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళిపోండి, ఒక 100 మందిని అడగండి, ఈ ప్రభుత్వం బాగుందా బాగాలేదా, ఎవరు తిరిగి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. ప్రజల నాడి, ఎందుకంటే మేము నిత్యం ప్రజల్లో ఉంటాం, కలుస్తూ ఉంటాం, మా నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, దాన్ని బట్టి మేము చెప్పేది ఏమంటే ఎస్, తప్పు జరిగింది, తప్పు చేశాము, మోసపోయాం, ఈ భావన ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. 420 హామీలు అరిచేతిలో వైకుంఠం ఒక ఆశల పల్లెకి చూసి మోసపోయాం. కాంగ్రెస్ను నమ్మి తింటున్న పల్లెంలో తింటున్న అన్నంలో మను పోసుకున్నాం. ఈ మాట ఇవాళ తెలంగాణలో ఉన్న మాట వాస్తవమా కాదా? మీరు సర్వే చేయండి ఈనాడు వాళ్ళు. నేనేమంటున్నా అంటే మేము అదే చెప్తున్నాం తప్ప కొత్త ఏం చెప్పట్లేదు. కానీ మాకు తెలుసు ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఎదురు చూడడం తప్ప ఇంకోటి లేదు. కలిసిన వాళ్ళకు కూడా మేము అదే చెప్తున్నాం. ఒక ఓటుకి తప్పు ఓటు వేస్తే, తప్పు వ్యక్తికి వేస్తే, తప్పుడు పార్టీకి వేస్తే 5 ఏళ్ళు శిక్ష, 5 ఏళ్ళు అనుభవించాల్సింది, మనకు ఇంకో ఛాయిస్ లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా రఘు గారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇంకొక 15-20 ఏళ్ళు కాంగ్రెస్కి ఎవరు ఓటు వేయరు, మళ్ళీ మాకు తప్పకుండా ప్రజలు ఓటేస్తారు. అందుకే అంటున్నా, నా స్వార్థం ఉంది ఇందులో. ఎట్టి పరిస్థితుల్లో కూల్చే కుట్రలు కానీ, కూల్చే ఆలోచనలు కానీ మాకు లేవు. మా నాయకుడు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయరు. మాకు స్పష్టంగా ఇప్పటికే ఆ విషయంలో ఒకసారి కాదు 10 సార్లు చెప్పారు. వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాటలు మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు తప్ప ఇదేదో మాకొచ్చిన మా పార్టీ ఆలోచన మాత్రం కాదు, అది వ్యక్తుల ఆలోచన తప్ప పార్టీ అభిప్రాయం కాదు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇటీవల కాలంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, వివిధ కార్యక్రమాలు ప్రాజెక్టుల కోసం చేస్తుంటే బీఆర్ఎస్ పదే అడ్డుపడుతుంది. ఏ ప్రాజెక్టు టేకప్ చేశారు వీరు? మేము అడ్డుపడ్డది ఎక్కడ? అసలు వారు చేసిన అభివృద్ధి ఏంది? ఇప్పటివరకు ఒక ఇటుక పిల్ల పెట్టండి ఎక్కడైనా, ఒక్క ఇటుక పిల్ల ఒక్కటి పెట్టి ఈ పని చేసినామని చెప్పింది చూపెట్టండి నాకు. ఒక ఇల్లు కట్టినరా, ఒక కాలువ దవ్వినరా, ఒక కొత్త ప్రాజెక్టు టేకప్ చేసినరా? 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికే 16 నెలలుగా మోక్షం లేదు. కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా మేడిగడ్డ బరాజ్లో పెట్టేస్తే ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి సోయలేదు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? మేము అడ్డుకున్నది ఏంది? ఎస్, రైతుల భూములు బలవంతంగా గుంజుకుంటుంటే రైతులు వచ్చి మా దగ్గర ఆక్రోషిస్తే వారికి అండగా నిలబడ్డాం. తప్పెట్లయితే పద్ధతి ఫాలో అవ్వండి అని చెప్పాం తప్ప. మీరు తెచ్చిన భూసేకరణ చట్టం దాన్ని ఫాలో అవ్వమని చెప్పాం, యూపీఏ వాళ్ళు తెచ్చిందే, అది తప్పెట్లా అవుతుంది? మూసీలో పోయి మేము ఇల్లు కూలగొడతాం, అదే మా తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలదు, మా పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లు కూలదు, పవర్ఫుల్ వ్యక్తులు ఎవరిది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కూలదు, చెరువు మధ్యలో కట్టినా వీళ్ళై మాత్రం భద్రంగా ఉండాలి, పేదల మీద ప్రతాపం చూపుతామంటే గమ్మునూరుకోవాలా?
ఇవాళ హైడ్రాన్ పెట్టారండి. నేను అడుగుతున్నా, ఎందుకండి అనుముల తిరుపతి రెడ్డి గారి ఇల్లు FTLలో ఉన్నా కూడా కూలగొట్టలేకపోయింది హైడ్రా? ఎందుకు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు గెస్ట్ హౌస్ చెరువు మధ్యలో కట్టినా కూలగొట్టలేరు? ఎందుకు FTLలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూలగొట్టలేరు? చెప్పగలుగుతుందా హైడ్రా? లేదా చెప్పగలుగుతుందా ప్రభుత్వం? మేము అడ్డుకున్నది ఎక్కడ? పేదలకు అండగా నిలబడ్డం తప్ప ఈ రాష్ట్రంలో. మీరు ఇందాక అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ బ్యారేజ్ని పండబెట్టారు. నిన్నటికి నిన్న NDSA నివేదిక తుది నివేదిక కూడా ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడం, పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయన్నారు. అట్లే అన్నారం సుందిలకు సంబంధించి కూడా నీటిని మళ్లించడం మంచిది కాదు అని NDSA నివేదిక స్పష్టం చేసి ఎక్స్పర్ట్ కమిటీ. చాలా సంతోషం. అది NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్ట్. అది అమిత్ షా గారి ఆఫీస్లోనో లేకపోతే ఇంకా ఆ జలవనరుల శాఖ మంత్రి ఆఫీస్లోనో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి రాసిన రిపోర్ట్. NDSA ఎక్స్పర్ట్స్ దిగారండి. కనీసం వచ్చి ఇక్కడ మేడిగడ్డలో కనీసం నీళ్ళలో కాలు పెట్టారా? నీళ్ళలో కనీసం పరికరాలు పంపి ఎగ్జామిన్ చేశారా? నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా బ్రదర్. దున్నపోతూ ఈనింద నేనంటే దుడ్డను కట్టేయమని ఆయన అంటాడు. ఎక్కడ పోయిందండి NDSA? మార్బీలో బ్రిడ్జ్ కూలి 140 మంది చచ్చిపోతే NDSA పోయిందా గుజరాత్లో? గుజరాత్ ప్రభుత్వం మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకున్నారా? బీహార్లో రోజు బ్రిడ్జ్లు కూలుతున్నాయి. ఒక్క చర్య తీసుకున్నట్టు చూపెట్టండి నాకు. NDSA రిపోర్ట్ చూపెట్టండి. సుంకిశాల కూలిపోయింది, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, NDSA వచ్చిందా? SLBC టన్నల్ కుప్పకూలింది, ఇప్పటివరకు 60 రోజులు అయినట్టుంది, ఇంతవరకు అతి గతి లేదు. ఎందుకు రాలేదు NDSA? అంటే ఒక రాజకీయ ఎజెండాతో దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ అనగానే దుడ్డను కట్టేయమని బీజేపీ వాళ్ళు అర్జెంటుగా ఆగమేఘాల మీద వచ్చి అక్కడ ఒక పర్రె పడితే దాన్ని ఒక ఇంటర్నేషనల్ సమస్య కింద చిత్రీకరించి కేవలం బీఆర్ఎస్ను బద్నాం చేయాలి. అందుకే అంటున్నది NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్టు. ఈ దేశంలో సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలోని ఆధీనంలో సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు. నేను అడుగుతాను రగ్గారు, మీరు చెప్పండి నాకు. ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తుంది. ఇప్పటికి 6 నెలలు అయిపోయింది దాడి చేసి, రేడ్ అయ్యి. రూపాయి దొరికిందా ₹1 దొరికిందా ఎవరికి తెలియదు. ఈడీ చెప్పదు, పొంగులేటి చెప్పడు, ఇద్దరు హుష్ గప్చు. ఏమి అంటే మీకు అనుకూలంగా ఉన్న కాడ ఒకలాగా, మీకు అనుకూలంగా లేకపోతే ఇంకోలాగా. ఇదేనా పద్ధతి ఈ దేశం నడిపేది? అందుకే అంటున్నా NDSA రిపోర్టు కాదు, అది NDA రిపోర్టు, రాజకీయ రిపోర్ట్. మీరు అన్నట్లు NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్ట్. సరే మీ వ్యాఖ్యలను, కానీ అక్కడ మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, అన్నారం సుందిళ్లలో సమస్యలను, అంటే మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కేసీఆర్ హయాంలో నిర్మించామని చెప్పి అట్లంటే SLBC టన్నల్ మరి కుప్పకూలింది. దాని కాంగ్రెస్ పార్టీకి అర్జెంటుగా NDSA వచ్చి రిపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ చేసిన తప్పుల్ని ఎండగడతారా? ఆ సత్తా ఉందా? ఇక్కడ ఎందుకు రారు? సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరగలేదా? మరి ఎందుకు NDSA కనబట్టలేదు? ఎందుకు బీజేపీ ఇవాళ కాంగ్రెస్ను రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డది? నిజంగానే ఏమైనా తప్పు జరిగింటే మేడిగడ్డలో చర్య తీసుకోండి. ఎవరొద్దన్నారు? కాళేశ్వరం మీద ఆల్రెడీ కమిషన్ వేశారు కదా, కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది కదా, చూడండి. నేనేమంటున్నా అంటే తొందరపాటు ఇదెందుకు? NDSA రిపోర్ట్ కూడా వచ్చింది డిసెంబర్లో, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఏప్రిల్ 25 నాడు, 2 రోజుల ముందు TRS సభకి ముందుకు. అంతా కూడా ఒక రాజకీయపరమైన 100% అనుమానం ఎందుకు? మీకు డేట్ చూడండి. NDSA ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది? డిసెంబర్ 2024లో చేసింది. ఇప్పటిదాకా ఎందుకు ఆపారు? రిపేర్ చేయకుండా ఎందుకున్నారు ఇన్ని రోజులు? మరి ఒకవేళ బ్లాక్ నిజంగానే తొలగించాల్సి వస్తే ఆ కాంట్రాక్టర్ తయారుగానే ఉన్నాడు కదా, నేను రిపేర్ చేస్తానని చెప్తున్నాడు, చేయించండి. ఎవరొద్దన్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఎండాకాలం అంతా పోయిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంకి రిపోర్ట్ రిలీజ్ చేసి ఏం చేయబోతున్నారు మీరు? ఏం సాధిస్తారు? అదే ఈ 6 నెలలు కనుక ఈ టైం వాడుకుని ఉంటే రిపోర్ట్ బయటపెట్టి ఈ పాటికి రిపేర్ అయిపోయేది కదా. ఫార్ములా ఈ కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, ధరణి, విద్యుత్ కమిషన్, కాళేశ్వరం, ఇట్లా చాలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాటికి సంబంధించిన విచారణలు కొనసాగుతున్నాయి. విచారణలు అప్పటి ప్రభుత్వ పెద్దలు జైలు కూడా వెళ్తారని కొన్నిసార్లు అన్నారు. అవును, బాంబులు వెళ్తాయన్నారు దీపావళికి, చాలా చెప్పారు. బాంబులెట్టి గారు చెప్పారు, ఇంకొక ఆయన చెప్పాడు. రఘు, నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, నేను కనుక తప్పే చేసి ఉంటే ఫార్ములా ఈలో మీ ఈటీవీలో లైవ్గా పెట్టండి, నేను లై డిటెక్టర్ పరీక్ష పెట్టుకుని కూర్చుంటా. నేను రేవంత్ రెడ్డికి సూటిగా ఈటీవీ ద్వారా సవాల్ విసురుతున్నా. నీకు సత్తా ఉంటే నీ మీద కూడా ఏసీబీ కేసు ఉంది, నా మీద కూడా ఏసీబీ కేసు నువ్వే పెట్టించావు. నేను తప్పు చేయలేదు, నిజాయితీ ఉంది కాబట్టి సూటిగా చెప్తున్నా, నేను లై డిటెక్టర్ పరీక్షకు లైవ్ టీవీలో సిద్ధం. రేవంత్ రెడ్డి గారు సిద్ధమా? అడుగుతారా వారిని? ఆ దమ్ముందా రేవంత్ రెడ్డికి? తప్పు చేయలేదు అని చెప్పి నిజాయితీగా ప్రజల కళ్ళల్లోకి చూస్తూ లైవ్ టీవీలో చెప్పే పరిస్థితి ఉందా? అది మా ధైర్యం. నిజంగా ఇప్పుడు 16 నెలలు అయిపోయింది. ఇటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కానీ గుండు సున్నా, కక్ష సాధింపు చర్యలు మాత్రం ఫుల్లు. కానీ ఏం చేశారు? కక్ష సాధింపు చర్యల్లో కూడా ఒక్కదానిలోనన్నా కనీసం ఇగో ఫలానా ఆధారం ఉంది, మేము వాగిన వాగుడికి, మేము చేసిన విమర్శలకి అర్థం ఉంది, అర్థవంతంగా వాదించాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రూవ్ చేసామనే పరిస్థితి ఉందా? ఏది పడితే అది మాట్లాడడం, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఒక 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అదే నిజమైపోతుంది అన్నట్టుగా
రోజు మీడియా మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం? మీరు నాకు చెప్పండి దయచేసి. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీజేపీ నేతలేమో కాంగ్రెస్తో కుమ్మక్కిందంటే, కాంగ్రెస్తో బీజేపీతో కుమ్మక్కిందంటే అసలు ఏంది మీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? మీరు ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే మీరు ఒకసారి జాగ్రత్తగా ఒకసారి అధ్యయనం చేయండి. మేడిగడ్డలో ఏదో జరిగింది అని కాంగ్రెస్ అనగానే ఆగమేఘాల మీద వచ్చి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు వస్తాయి. ఆగమేఘాల మీద 48 గంటల్లో ఇంటరిమ్ రిపోర్ట్ దిగింది లేదు, నీళ్ళల్లో కనీసం పరిశీలించింది లేదు రిపోర్ట్ వెంటనే. అట్లాగే ఇంకా విచిత్రం, ఏప్రిల్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఎన్నికల ప్రచారంకి వస్తారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది, విచ్చలవిడి అవినీతి జరుగుతుంది అంటారు. రాహుల్ రేవంత్ ట్యాక్స్. ఒక ప్రధానమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇంత తీవ్రమైన ఆరోపణ చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరం దాటింది, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడదు, ఎంక్వైరీ జరగదు. అమృత్ స్కామ్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 2 కోట్ల లాభం ఉండే కంపెనీకి, సంవత్సరానికి 2 కోట్ల లాభం ఉండే కంపెనీకి 1137 కోట్ల వర్కులు కట్టబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అక్రమంగా వాళ్ళకి ఏ రకమైన అర్హత లేకున్నా అని చెప్పి నేను ఢిల్లీ దాకా పోయి ఆధారాలతో సహా సబ్మిట్ చేసి వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడదు. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్తోంది అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, అక్కడ జరిగిన ఫ్రాడ్ను పట్టుకోవాలంటే మీరు ఒక ఏజెన్సీ, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పారు. కానీ వారు ఎందుకో కాళ్ళు ముందుకు పడట్లేదు. అంతెందుకు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి 6 నెలలు అయింది, ఒక్క అడుగు బయటికి రాదు. మళ్ళీ తర్వాత రహస్య సమావేశాలు అదానీ గారితో ఐటీసీ కోహినూర్ హోటల్లో. ఇవన్నీ దేనికి సంకేతం అండి? నిజంగానే కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులైన మాట వాస్తవం అయితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జైలుకు పోడేమి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? అదే మా నాయకులు జైలుకు పోతారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు జైలుకు పోరు. కేవలం ఏదో తూతు మంత్రంగా నీవు కొట్టినట్టు నేను తిట్టినట్టు. మీరు ఆలోచించండి జాగ్రత్తగా, ఎవరెవరి కోసం పనిచేస్తున్నారు. అల్టిమేట్గా మాకు బీజేపీతోనో లేదా కాంగ్రెస్తోనో అంటగాగే అవసరమే ఉంటే ఇవాళ మేము ఇద్దరిని ఏకకాలంలో ఎందుకు ఎదుర్కొంటాం? ఎందుకు ఇన్ని రకాల దాడులు మా మీద జరుగుతాయి? ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తెలంగాణకి పరిమితమైన గతంలో చెప్పినట్లుగా దేశ రాజకీయాల్లో కూడా మీ పాత్ర. ముందు లక్ష్యం ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ తిరిగి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని సంపాదించుకోవడం, ప్రజల మెప్పును పొందడం మా ప్రాథమిక కర్తవ్యం, మా మొదటి ఎజెండా. తదనంతరం తప్పకుండా తెలంగాణ వాడి సత్తా దేశంలో చాటాలి. తెలంగాణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సోదరులు ఎట్లా అయితే కీలక సంఖ్యలో పార్లమెంటుకు తమ పార్టీ సభ్యులను పంపించి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, అట్లాగే బీహార్ నుంచి కూడా నితీష్ కుమార్ గారి నేతృత్వంలో బీహారీలకు ఎట్లా అయితే మొన్న బడ్జెట్లో న్యాయం జరిగిందో అది తెలంగాణ కూడా జరగాలి అంటే తెలంగాణ నుంచి కూడా ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి, అవసరమైతే భవిష్యత్తులో విస్తరించాలి. ఆ విషయంలో ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. ముమ్మాటికి తెలంగాణ వాడి సత్తా, తెలంగాణ వాడి పౌరుషం, తెలంగాణ వాడి పరిపాలనా సమర్థత దేశమంతా కూడా తెలుసుకునే విధంగా చేయాల్సిందే. దానికి విస్తరించడం అనేది తప్పకుండా సహజంగా జరగాల్సింది. ఏడాది పాటు రజతోత్సవ కార్యక్రమాలు చేస్తామన్నారు. వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ గారి ద్వారా ఏం చెప్పి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలకు? 8 సీట్లు కాంగ్రెస్ గెలిచిన పార్లమెంట్లో, 8 సీట్లు బీజేపీ గెలిచిన తెలంగాణకు దక్కింది 0. 8+8 గుండు 0 అనే పరిస్థితి వల్ల వచ్చింది. అల్టిమేట్గా వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు. 2 ఢిల్లీ పార్టీలకు మనం నమ్మితే మళ్ళీ మిగిలేది ఇల్లు గుళ్ళు అవుతుంది, మళ్ళీ మిగిలేది గుండు 0. కాబట్టి మీ పార్టీ, మీ ఇంటి పార్టీ, మీ అందరి కోసమే పుట్టిన పార్టీ, మన రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టి ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మరి 24 ఏళ్ళు నుండి 25 వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన మరి ఇంకొక 50 ఏళ్ళు ఈ పార్టీ తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించే విధంగా మాకు ఆశీర్వాదం ఇవ్వాలని, మీకోసం ఏ సమస్య వచ్చినా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు, మేమందరం చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలనే మాట గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. 2018 ఎన్నికల తర్వాత మీరు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పరిస్థితిని, ఆ తర్వాత పరిస్థితిని ఎలా బేరీజ్ వేస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఏం మార్పు జరిగిందంటారు పార్టీ? మార్పు మీరు గమనిస్తే 2018 తర్వాత 2018కి ముందు కూడా మేము ఎన్నో ఎన్నికల్లో చిరస్మరణీయమైన విజయాలు నమోదు చేశాం. జిహెచ్ఎంసీలో 150 సీట్లకు గాను 99 సీట్లు సాధించి 2015లోనే చరిత్ర సృష్టించాం. తర్వాత రెండోసారి కూడా జిహెచ్ఎంసీని ఏ పార్టీ గెలవలేదు, మేమే గెలిచాం. అట్లాగే 2018 శాసనసభ ఎన్నికలు గెలిచాం. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించాం. ఆ తర్వాత జిల్లా పరిషత్లో 32 జిల్లా పరిషత్లు గెలిచాం. అట్లాగే 143 మున్సిపాలిటీలు ఉంటే 136 గెలిచాం. కాబట్టి గణనీయమైన విజయాలు సాధించాం. కానీ ఉప ఎన్నికల్లో గెలిచాము, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాము, ఇవన్నీ కూడా గెలిచాం.
కానీ 2023లో మాకు ఒక ఎదురుదెబ్బ తగిలింది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని దాని నుంచి తిరిగి మళ్ళీ తేరుకొని ప్రజల ఆశీర్వాదం కోసం ఇవాళ ప్రజా పోరాటాల్లో నిమగ్నమై పనిచేస్తున్నాం. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఈ రెండు పార్టీల యొక్క వైఖరిని కూడా ఎండగడుతూ ఖచ్చితంగా తెలంగాణ కేంద్రంగానే మా రాజకీయాలు భవిష్యత్తులో చేయాలని. చివరగా ఒక ప్రశ్న, కేటీఆర్ పాత్ర భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది పార్టీలో? కానీ ఒక సామాన్య కార్యకర్తగా ఇవాళ ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాకు మా పార్టీ ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ మా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు క్రియాశీలంగా స్పందిస్తూ ముందుకు పోతాం. అధికారం ఎజెండా కాదు, అధికారం పరమావిధి కాదు. ప్రజలకు సేవ చేయడం మా ఎజెండా, ప్రజల కోసం కొట్లాడడం మా ఎజెండా తప్ప అధికారమే పరమావిధి కాదు. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రను అందిపుచ్చుకొని ముందుకు పోతాం. థ్యాంక్ యూ కేటీఆర్. థ్యాంక్ యూ రఘుగారు. థ్యాంక్ యూ.